నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది దుబాయ్ ఎయిర్పోర్ట్ వచ్చి. చూసుకోగా మొహమ్మద్ బిన్ రషీద్ జాయద్ రోడ్ అంట. రోడ్కి వెళ్ళాలి మనం ఇప్పుడు. తెలిసి టైం పడుతుంది ఒక 15 కిలోమీటర్లు అంటే నాకు తెలిసి దగ్గర గంట 45 మినిట్స్ అట్లా పట్టవచ్చు. పర్లేదు. ఇప్పుడైతే కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయింది ఇందాక మీద. పర్లేదు, వెళ్ళిపోతాం తొందరగానే. సిటీ అయితే చాలా క్లీన్గా ఉంది. అసలు ఎక్కడ కూడా నాకు డస్ట్ అదేమంటారు చెత్త అయితే నాకేం కనపడలేదు. అంత క్లీన్గా ఉంది. ఎక్కడ కూడా నాకు పేపర్ కానీ ఎక్కడైనా కాగితాలు కానీ ఏ కవర్ కూడా లేదు. అంత నీట్గా ఉంది. మొత్తం క్లీన్గా ఉంది. మొత్తం రోడ్స్ కూడా మొత్తం. ట్రాఫిక్ రూల్స్ అయితే మటుకు చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే ఎలా నీట్గా ఉంటాయంటే అలా మెయింటైన్ చేస్తారు. అసలు పక్కకి ఎక్కడికైనా పక్క వెళ్తున్నప్పుడు ముందు చూసారు కదా కారు, ఇప్పుడు అతను పక్కకి వెళ్ళేటప్పుడు కూడా సిగ్నల్ వేసి వెళ్ళావు. అలా అయితే ఇప్పుడు చూసుకోవచ్చు. ఇదిగో పక్కకి వెళ్ళేటప్పుడు సిగ్నల్ వేసి వెళ్తున్నారు. మనకెళ్ళి అయితే కొన్ని ప్రాంతాల్లో చెప్పుకోవచ్చు పక్కకి వెళ్ళేటప్పుడు కూడా సిగ్నల్ కూడా వేయరు. నేను పెద్ద పెద్ద రూట్లు అని చెప్పట్లేదు, చిన్న చిన్న రూట్లో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా పక్కకి తీసుకుంటున్నారు. రోడ్డు చేంజ్ అయ్యేటప్పుడు చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మాకు ఒక 5 కిలోమీటర్ల దాకా అయింది. 5 కిలోమీటర్స్ వచ్చి ఒక 10 దినార్ ఛార్జ్ అయింది. చూద్దాం మనం 15 కిలోమీటర్స్ దగ్గర పైన ఉంది కదా, ఎన్ని దినార్స్ ఛార్జ్ అవుతుందో. షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ రోడ్ ఇంకా ఉంది మనకి చాలా వరకు. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది ఇష్టపడతారు. అక్కడ టూరిస్ట్ ప్లేస్లో ఇది ఒకటి యాడ్ అయి ఉంది. చాలా బాగుంటుంది అంటారు రోడ్డు. రోడ్డు కూడా చూద్దాం బాగుంటుంది, ఎలా ఉంటుందో. మీకు చూపిస్తాను. నేను ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఎక్కడ చూసినా కూడా అతను రోడ్డే చూపిస్తున్నారు. అంత స్పెషల్ ఏముంది నాకు తెలీదు. కాకపోతే చాలా మంది చెప్పుకుంటాం. అలానే బయలుదేరాము. ఇక్కడ నుంచి దుబాయ్ ఎయిర్పోర్ట్కి వచ్చి దగ్గర 15 కిలోమీటర్ల పైన చూపిస్తుంది. మేము వెళ్ళేలోపు ఒక 45 మినిట్స్ అవ్వచ్చు. 45 మినిట్స్ అంటే మేము ఎయిర్పోర్ట్కి మాకు 11:30కి ఫ్లైట్ అయితే ఇక్కడ నుంచి కొంచెం ముందే బయలుదేరుతున్నాం. మేమైతే దగ్గర 7 గంటలకి బయలుదేరుతున్నాం. కొంచెం ముందుగానే వెళ్ళండి. ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి దుబాయ్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా మీరు ఒక 2-3 గంటలకు రీచ్ అయినా తొందరగా పర్లేదు. మీకు ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. బీభత్సంగా చూసుకోవచ్చు. ముందు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. చాలా బాగుంది ట్రాఫిక్ అయితే. ఇక్కడ వర్క్స్ అయిపోయి ఇప్పుడే అందరూ పని నుంచి ఇంటికి వస్తారు కాబట్టి ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీరు దుబాయ్ నుంచి ఇండియాకి వెళ్ళే పని అయితే ఇలానే తొందరగా వెళ్తే బెస్ట్. చాలా వరకు నన్ను అడిగితే ఇబ్బంది పడకుండా ఉంటారు. ఒక 2 గంటలు అక్కడ ముందున్నా పర్లేదు. మీరైనా అక్కడ చూడవచ్చు, ఏదైనా కొనవచ్చు, టెన్షన్ లేకుండా ఉంటుంది అనమాట. కొంచెం ముందు వెళ్తే అందుకే చెప్తున్నాను. చూద్దాం ఇంకా మనం వెళ్ళేదానికి ఇంకా నాకు తెలిసి దగ్గర 13 కిలోమీటర్లు ఏదో ఉంది. ఓకే, మనం ఎయిర్పోర్ట్లో కలుద్దాం. వాడేదో బాధలో ఉండదు. ఇప్పుడే వచ్చాము దుబాయ్ ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే పక్కనే ఉంది దుబాయ్ ఎయిర్పోర్ట్. చూస్తున్నా కదా అక్కడ అద్దాలు కనబడుతుంది. అక్కడ ఉంది దుబాయ్ ఎయిర్పోర్ట్. మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ చాలా ఆగింది కదా. మళ్ళీ ట్రాఫిక్లో ఎంత దూరం వెళ్ళాలో ఎంతసేపు పడుతుందో తెలియదు. అందుకే చెప్తున్నాను తొందరగా వెళ్ళండి. ఒకవేళ మీరు ఇండియా వెళ్ళే పని అయితే కొంచెం ముందుగానే రండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫ్లైట్ ఎత్తుక్కోవాలి. టైము అక్కడ బోర్డింగ్ పాస్ చాలా లేట్ అవుతుంది. చూసుకోండి. ఫస్ట్ నేను కూడా అలానే ఇబ్బంది పడ్డాను తెలియక. పనిచేసే వాళ్ళకంటే ట్యాక్సీ వాళ్ళకి చాలా మనీ అని చెప్పి నేను చూద్దాం.
ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ పక్కన ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. చాలా కండిషన్గా ఉంది ఇక్కడ అంతా. ఫ్లైట్ ఎన్ని గంటల కన్నా? 11:25. 11:25. చూసుకోవచ్చు, కనపడకుండా 17 కిలోమీటర్లు వచ్చాము మేము. చూసాం కదా, ఇప్పుడే మనం చెకింగ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ డిప్రెజర్స్ గేట్, ఎయిర్ ఇండియా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే అక్కడ చెకింగ్ అయితే జరుగుతుంది. మన పాస్పోర్ట్ చూసి, వెయిట్ చూసి, బ్యాగ్ వీక్ చూసి మళ్ళీ డైరెక్ట్ లోపలికి వెళ్ళిపిస్తారు. బోర్డింగ్ పాస్ వచ్చేసి లగేజ్ ఏమైనా ఎక్కువ ఉంటే ఇంకా అలా తీసేసుకొని ఒక దాంట్లోకి మార్చుకోవటం ఉండాలి. ఇబ్బంది ఉండదు. వెయిట్ అయితే ఎక్కువ తెచ్చుకోవద్దు, కొంచెం ఒక 2 or 3 kgs స్పేస్ అయితే ఉంచుకోండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇబ్బంది స్ట్రగుల్ అవుతున్నారు చూడండి, అట్లా అవుతుంది. ఏముండదు, అలా మార్చుకోవాలి. స్ట్రగుల్ అంతా. బోర్డింగ్ పాస్ కూడా అయిపోయింది, మాకు ఇచ్చేసారు. టికెట్ ఇచ్చేసారు, బోర్డింగ్ పాస్. బయలుదేరుతున్నాం, ఇంకా ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు కొంచెం చెకింగ్ ఉంటుంది మధ్యలో. బ్యాక్గ్రౌండ్ వస్తువులను తీసి దాంట్లో పెడితే వాళ్ళు స్కాన్ చేసి పంపిస్తారు. మళ్ళీ బ్యాగ్లో పెట్టేసుకోవడమే. పక్కన ఒక అతను ఉంటాడు వెనకాల, అతను చెక్ చేసి పంపించాడు. ఏం లేదు, అతను పాస్పోర్ట్ చూస్తాడు, టికెట్ చూస్తాడు, పంపిస్తాడు. అట్లా వస్తే మనకి మందు ఏమని అడుగుతారు కదా, ఇక్కడ చూసుకోండి. మందు అయితే చాలా రేటు ఉంది, అసలు బాగా దారుణం కదా రేటు. చూసి అంత 3 లీటర్స్ అంట, ఇది 3 లీటర్స్ బాటిల్ చూడ అసలు ఎంత ఉందో. చాలా దారుణంగా ఉంది రేట్ అయితే. కాకపోతే పర్లేదు, తీసుకోవచ్చు. ఇది చూడు, ఇక్కడ చూడండి, ఏదో బెలుగా అంట 700 dirhams. 700 dirhams అంటే మీరు దుబాయ్లో రూమ్ రెంట్. అది 700 dirhams అంటే రూమ్ రెంటు దుబాయ్లో. వీళ్ళకి అర్థం కావట్లేదు 700 dirhams అంటే. మందు చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇక్కడ చూడండి, దగ్గర 60,000 ఇది. 700 ml ఇది దగ్గర చూడండి. రేట్ అయితే మరి దారుణంగా ఉంది. డ్రాగను అసలు దారుణం. ఇది చూడండి, బాటిల్ అయితే అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. మందే ఆల్కహాల్, మొత్తం ఆల్కహాల్. అసలు ఇది ఇంకా దారుణం. ఇది ఇంకా చాలా రేటుకు ఉంది. 800 ఉంది. ఇదేమో అక్కడ చిన్న 1700 అంట. ఇది ఇక్కడ ఏముందో నాకేం అర్థం కావట్లేదు. ఇది ఇంత ఉంది. ఇదో పెడుతున్నారు, వస్తున్నారు, తీసుకొని పోతున్నారు. కానీ అసలు ఇంత రేటు ఉంది. అసలు ఏం బాటిల్, నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది బాటిల్. ఈ బాటిల్ వచ్చి ఒకటి ఇక్కడ ఎంత రాశాడు, 750 ml 860 అలా రేట్ ఉంది. ఇది చాలా రేట్ అయితే ఉంది. అసలు బాటిల్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఎక్కడ చూసున్నాయి అసలు అంత డిఫరెంట్గా ఉన్నాయి బాటిల్ అయితే. నేనైతే ఫస్ట్ టైం అది చూడటం. బాటిల్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఇది మందా ఏంది ఏం అర్థం కావట్లేదు. అంతా ఆల్కహాల్ అని చెప్పి అనిపిస్తుంది. మొత్తం డిఫరెంట్, మొత్తం కింద వేసారు. అంతా బ్రిటిష్ కాలం లాంటి బాటిల్స్ లాగా ఉన్నాయి. మొత్తం డిఫరెంట్. 1700 దగ్గర చాలా ఎక్కువ ఉంది రేట్ అయితే. అతను చూడండి ఏమంటున్నాడు, సమ్ వాట్కా, ఎవరికైనా వాట్కా కావాలంటే వాట్కా ఇస్తాను. అది ఇక్కడ కనపడితే చాలు. ఈ వ్యాపారం కూడా వాళ్ళు బాగా చేసుకునేదానికి అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే మరీ ఎక్కువ రేట్లు ఎక్కువ, బాగా రేట్లు ఎక్కువ. అసలు చాలా దారుణం రేట్లు. అసలు రేట్లు చూడండి. అసలు బాటిల్ చూస్తేనే బాటిల్కి వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. మరి ఆ బాటిల్ స్టైల్కి లేకపోతే ఆ మందుకి ఏమైనా చార్జ్ చేస్తున్నారో తెలియదు. కానీ మరి దారుణం, రేట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. చెప్పలేం. ఒక బాటిల్ ఏదైనా కింద పెడితే మటుకు మనకి పులిహోరే.
ఎగదీసేస్తారు. చూద్దాం, ఇంకా చాలా బాటిల్స్ ఉన్నాయి, ఇంకా మనకి ఫ్లైట్కి చాలా టైం ఉంది. అందుకని చెప్పి మనం కొంచెంసేపు ఇక్కడ మనమైతే తాగం, కాకపోతే ఇక్కడ ఏదో చూస్తున్నాం బాటిల్ ఎలా ఉంటాయి, అసలు ప్రైజ్లు ఏంటి, అలా అందరూ మంది అవ్వాలి అంటారు కదా, అందుకని చెప్పి చూస్తున్నాం. ఈ బాటిల్ అంత డిఫరెంట్గా ఉందో, ఆక్టోపస్ షేప్లో ఏదో ఉంది సంథింగ్, చాలా బాగుంది బాటిల్. కాకపోతే ఇది మందు తాగేసి పడేయడం అంటే చాలా కష్టం. చూడండి 153 dirhams ఏదో ఉంది సంథింగ్. ఇది కూడా ఇక్కడ ఏదో రెడ్ లేబుల్ ఇండియన్ బ్రాండ్స్ కొన్ని కనపడుతున్నాయి. నువ్వు తాగవు కదా, నీకు రెడ్ లేబుల్ అంటే ఎట్లా తెలుసు అంటే, మా ఫ్రెండ్స్ తాగుతుంటే చూశాను, వేరే వాళ్ళు చూసిన వాళ్ళు. చూసుకోవచ్చు, బాటిల్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఈ బాటిల్ అయితే పగిలినట్టుగా అనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఇది పగిలినట్టు లేదు, పేపర్, ఇది పేపర్తో కోటింగ్. ఇది లోపల ఏదన్నా గ్లాస్ ఉండొచ్చు. ఇది చూడండి, మొత్తం డిఫరెంట్ టానిక్ లాగా ఉంది. ఇది దగ్గర వచ్చి 1 లీటర్ 189 ఉంది. డిఫరెంట్ బాటిల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏదో సంథింగ్ ఇక్కడ ఉంది, ఇది కూడా 10,000 dirhams. ఇక్కడ ఏదో ఉంది సంథింగ్ బాక్స్లో బయట ఉంది. వాట్ ఈస్ దిస్ సిస్టర్? స్మోకింగ్ కిల్స్ వాషింగ్ టైం. వాట్ ఈస్ దిస్? సిగార్? సారీ, I'm just asking you. సంథింగ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ అసలు మొత్తం. వెన్ స్మోకింగ్ వెన్ ప్రెగ్నెంట్ హార్మ్స్ యువర్ బేబీ. ఓకే, లేడీస్కి ఏదో మెసేజ్ ఇస్తున్నారు అక్కడ, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తాగకూడదు అని ఉద్దేశంతో చెప్తున్నారు అక్కడ. మరి ఫారెన్లో తెలిసిందే కదా, లేడీస్ కూడా తాగుతారు ఆల్కహాల్, అందుకే ఏమన్నా చెప్తున్నారు. చాలా డిఫరెంట్గా ఉంది, చైనీస్ నుంచి కూడా వచ్చాయి, మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు సంథింగ్ $58 కాదు, AED 16 USD అని $2. చూడాలి, మన ఫ్రెండ్ ఒక తెమ్మన్నాడు ఇక్కడ నుంచి, చూస్తాను, నాకైతే ఏం కనపడలేదు. రేట్లు అయితే మరి దారుణంగా ఉన్నాయి, రేట్లు పిచ్చిగా ఉన్నాయి. అసలు బాటిల్ చూస్తే అసలు డిఫరెంట్ మోడళ్ళు, డిఫరెంట్ స్టైళ్ళు, పిచ్చిగా ఉన్నాయి బాటిల్స్. ఇప్పుడు చూడలే నేను అసలు అసలు మనం మందు దారుణం కదా, డిఫరెంట్ అనిపిస్తుంది. చాలా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే చాలా బాగున్నాయి. అయితే డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఏదో బ్రిటిష్ కాలం లాంటిది ఏదో ఉంది సంథింగ్. ఇది 900 దగ్గర dirhams పడుతుంది, దగ్గర 900 dirhams ఎంత ఉంది సంథింగ్. ఇది చూడండి, చాలా బాటిల్ అయితే చాలా బాగుంది. కాకపోతే మనం తాగాం కదా, మనకు అవసరం లేదు వీటి గురించి. ఆల్కహాల్ చూపించడమే అంతే మన పని, చూపించడం. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే సారా మొత్తం సారా దుకాణం అనొచ్చు. మొత్తం ఎక్కువ మొత్తం మందు ఒక సెక్షన్ మొత్తం మందుకే పెట్టారు. ఇదేదో బాగా పక్కన పెట్టారు. ఇదేమో 10 years అంట, 284 dirham. ఇది 4 years, ఇది 133 dirham. తీసుకొచ్చు 1 లీటర్ సేమ్ బాటిల్, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంది. కాకపోతే 1 లీటర్. ఇది 10 years అయ్యాక ఎక్కువ పెట్టారు, ఇది 4 years అయ్యాక కొంచెం తక్కువ పెట్టారు. అంతే డిఫరెంట్ అది పెట్టారు. ఏజ్డ్ 100 ది కెరీబియన్ సన్ అంట. ఎక్కడ చూసుకోవచ్చు, మనకి దారుణం ఇది. అసలు నేను 27 years ఏదో పెట్టారు ఇక్కడ సంథింగ్, చాలా బాగుంది ఇది. నాకు తెలిసి మ్యూజియంలో కూడా ఎంత బాగా పెట్టి ఉండరు. నీకు చుట్టూ ఒక మంచి డిజైన్ ఇచ్చి చూసుకోవచ్చు, మొత్తం ఎంత నీట్గా ఉందా. ఇక్కడ 3 years, ఇక్కడ 27 years ఏదో సంథింగ్ చెప్తున్నారు ఇక్కడ. చూసుకోవచ్చు బాటిల్ ఎంత ఉందా, అంత బాటిల్ ఫ్రీ. ఈ పక్కన మందు 750 ml, జస్ట్ 5,000 dirhams. మళ్ళీ ఆఫర్ అంట, మళ్ళీ దానికి 25% ఆఫర్. చూడండి అసలు మందు అసలు తాగాలిగా, మరి ఎంత రేటు పెట్టి తాగడం చాలా దారుణం.